ప్రత్యేక అవసరాలు గల శిశువులు విద్య. ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని కొఠారి కమిషన్ 1964-66 మధ్య వచ్చిన కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. ప్రత్యేక విద్య అనేది మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించబడాలి అని కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. 1964-66 మధ్యలో వచ్చిన ఈ కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది. అసలు ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు లేదా విలక్షణమైన శిశువులు అంటే ఎవరు? లక్షణాలు, అభిరుచులు, అవసరాలు, అలవాట్లు, సాధన మొదలైన అంశాలలో సాధారణ శిశువుల కంటే భిన్నంగా ఉండే శిశువులే ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు లేదా విలక్షణమైన శిశువులు. విలక్షణాలు కలిగిన పిల్లల అవసరాలు, అభిరుచులు, సామర్థ్యాలు మొదలగు అంశాలు సాధారణ పిల్లలతో పోలిస్తే కొంత ప్రత్యేకంగా ఉంటాయి. వీరినే ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు అంటారు. ఈ విలక్షణాలు కలిగిన పిల్లల యొక్క అవసరాలు, అభిరుచులు, సామర్థ్యాలు మొదలగు అంశాలు సాధారణ పిల్లలతో పోలిస్తే కొంత ప్రత్యేకంగా ఉంటాయి. వీరినే ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు అంటారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య హక్కు కల్పించిన RTE 2009 పరిధిలోకి ఏ శిశువులు వస్తారు? సాధారణ శిశువులు మరియు విలక్షణ శిశువులు పిల్లలందరూ వస్తారన్నమాట. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించిన RTE 2009 పరిధిలోకి ఏ శిశువులు వస్తారు? సాధారణ శిశువులు మరియు విలక్షణ శిశువులు పిల్లలందరూ వస్తారు. అందరికీ విద్యలో భాగంగా ప్రత్యేక విద్యకు మరియు సహిత విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందరికీ విద్యలో భాగంగా ప్రత్యేక విద్యకు మరియు సహిత విద్యకి ఎంతో ప్రాధాన్యం ఉంది. వైకల్యం తీవ్ర స్థాయిలో ఉన్నవారికి ప్రత్యేక పాఠశాలల్లోనూ, వైకల్యము స్వల్ప మరియు మిత స్థాయిల్లో గలవారికి సాధారణ పాఠశాలల్లోనూ విద్య అందరికీ అందించబడుతుంది. వైకల్యం తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కడ? ప్రత్యేక పాఠశాలల్లో. వైకల్యం స్వల్ప మరియు మిత స్థాయిలో గలవారికి సాధారణ పాఠశాలల్లోనూ విద్య అందరికీ అందించబడుతుంది. అయితే సమ్మిళిత లేదా సహిత విద్యకు సంబంధించి సాధారణ పాఠశాలల్లోనే విలక్షణ శిశువులకు కూడా ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పనిగా చెప్పవచ్చు. మనం సమ్మిళిత విద్యలో అనుకున్నాం అందరినీ స్కూల్లోనే సాధారణ పాఠశాలల్లోనే చెప్పాలి అని. అయితే ఈ సమ్మిళిత లేదా సహిత విద్యకు సంబంధించి సాధారణ పాఠశాలల్లోనే ఈ విలక్షణ శిశువులకి కూడా ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని ఉపాధ్యాయులకి. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక బోధనోపకరణములతో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందించే విద్యయే ప్రత్యేక విద్య లేదా విశేష విద్య. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక బోధనోపకరణములతో ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందించే విద్యయే ప్రత్యేక విద్య లేదా విశేష విద్య. ప్రత్యేక విద్య యొక్క లక్ష్యములు చూద్దాం. ప్రత్యేక శిశువుల యొక్క అవసరాలను తీర్చాలి ప్రత్యేక విద్య అనేది. వీరి యొక్క మూర్తిమత్వ అభివృద్ధి లేదా వికాసము, వీరిలో సాంఘీకరణ సామర్థ్యాన్ని పెంచడం, వీరికి తగిన పునరావాస అవకాశాలను కల్పించడం. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకి అవసరమైన బోధన సవరణ బోధన, రెమిడియల్ టీచింగ్ అనేది అవసరం. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులకి అవసరమైన బోధన సవరణ బోధన, రెమిడియల్ టీచింగ్. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను 12 రకాలుగా వర్గీకరించిన వారు డన్. ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులను 12 రకాలుగా వర్గీకరించింది ఎవరు? డన్. ఒక వ్యక్తికి ఒకటికి మించి వైకల్యాలు ఉన్నట్లయితే అది బహుళ వైకల్యం. బుద్ధిమాంద్యత మరియు దీర్ఘకాలిక అనారోగ్యం అనేది బహుళ వైకల్యం. అంధత్వము మరియు భాషణ లోపం అనేది బహుళ వైకల్యం. బుద్ధిమాంద్యులకు సాధారణ బహుళ వైకల్యం ఉండే అవకాశం ఉంది. బుద్ధిమాంద్యులకి సాధారణంగా బహుళ వైకల్యం ఉండే అవకాశం ఉంది. బుద్ధిమాంద్యులకి ప్రత్యేక అవసరములు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకము కార్యక్రమంలో ఈ క్రింది దశలు వరుసగా ఉంటాయి. అవేంటి? సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ. ప్రత్యేక అవసరములు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకము లేదా కార్యక్రమంలో ఈ క్రింది దశలు వరుసగా ఉంటాయి. అవేంటి? సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ. ప్రత్యేక అవసరములు కలిగిన వారిని డన్ అను శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించినారు అనుకున్నాం కదా. అయితే ఈ 12 రకాలేంటి? ఫస్ట్ది మానసిక సంయోజనం లోపించిన వారు, 2 భావోద్వేగ సంయోజనం లోపించిన వారు, 3 శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు,
4 అభ్యసించగల బుద్ధిమాంద్యులు. 5 భాషణా లోపం గలవారు. 6 దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు. 7 అంగవైకల్యం కలవారు. 8 పాక్షిక వినికిడి లోపం కలవారు. 9 పూర్తి వినికిడి లోపం కలవారు. 10 పాక్షిక దృష్టి లోపం కలవారు. 11 పూర్తి దృష్టి లోపం కలవారు. 12 ప్రతిభావంతులు. మానసిక సంయోజన లోపించిన వారు, భావోద్వేగ సంయోజనం లోపించిన వారు, శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు, అభ్యసించగల బుద్ధిమాంద్యులు, భాషణా లోపం కలవారు, దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు, అంగవైకల్యం కలవారు, పాక్షిక వినికిడి లోపం కలవారు, పూర్తి వినికిడి లోపం కలవారు, పాక్షిక దృష్టి లోపం కలవారు, పూర్తి దృష్టి లోపం కలవారు, ప్రతిభావంతులు. ఇలాగ ఈ 12 రకాలుగా డన్ అనే శాస్త్రవేత్త వర్గీకరించారు.